ధన్యవాదాలు అధ్యక్ష. రోజంతా కష్టపడే పేదవాడికి సాయంకాలం కాస్తంత ఉపశమనం కలిగించేటువంటి ఏకైక విభాగం ఈ అబ్కారీ శాఖ విభాగం అధ్యక్ష. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పాలనలో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఈరోజు కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి తేడా గమనించాల్సిందిగా ప్రజలను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మనకందరికీ తెలుసు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ నవరత్నాలని, దశల వారీగా మద్య నియంత్రణ చేసి నిషేధం చేస్తానని. కానీ రాగానే చేసింది ప్రైవేట్ దుకాణాలన్నీ కూడా రద్దు చేశాడు. ప్రభుత్వంలో మద్యం దుకాణాలు తెరిచారు. మనకు అప్పుడు తెలియదు అధ్యక్ష, ఇన్ని రకాల కుంభకోణాలకు అది నిలయంగా మారుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఆ రకమైనటువంటి పాడుబడినటువంటి నాశనమైపోయినటువంటి ఈ శాఖని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన మద్య విధానాన్ని పారదర్శకంగా మొదలుపెట్టి 3336 దుకాణాలని తెరిచాం. ప్రభుత్వానికి 1797 కోట్ల ఆదాయాన్ని తెచ్చాం. అన్నింటికంటే ముఖ్యమైనది కల్లు గీత కార్మికులకు 10% దుకాణాలు, 340 దుకాణాలని సగం ఫీజుకే ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దుకాణాల్లో మనం చూసాం, ఫోన్పేలు కానీ డిజిటల్ చెల్లింపులు ఉండేవి కాదు అధ్యక్ష. అందరూ కూడా డబ్బులు పెట్టి కొనాల. నల్లధనాన్ని తయారు చేసుకునే వస్తువుగా ఈ మద్యం దుకాణాలను తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు వెళ్ళి చూడండి అధ్యక్ష, రాష్ట్రం మొత్తం మీద కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని మద్యం షాపుల్లో కూడా ఫోన్పేలు, డిజిటల్ పేలు, కార్డ్స్ స్వైప్ చేసి హ్యాపీగా మద్యం కొంటున్నారు అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైన విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత మద్యాన్ని తయారు చేయడం, జగన్ మద్యాన్ని తయారు చేశాడు అధ్యక్ష. దేశమంతా తెలిసినటువంటి మద్యం బ్రాండ్లన్నింటినీ కూడా తీసేసి జగన్ తన సొంత బ్రాండ్లను తయారు చేయడం, బూమ్ బూమ్ బీర్ అని, గోల్డ్ మెడల్ విస్కీలని, ఇట్లా రకరకాల బ్రాండ్లతో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తాగే వాళ్ళ మీద రకరకాల ప్రయోగాలు చేశారు అధ్యక్ష. అధిక లాభాలు సొంతంగా తీసుకోవాలని ఆరాటపడినారు. అదే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈరోజు చూడండి అధ్యక్ష, అవన్నిటినీ తీసేసి దేశం మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగానైతే బ్రాండ్లను కనబడుతున్నాయో అవన్నీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి అధ్యక్ష. అన్నిటికంటే ముఖ్యమైనది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి